హలో, దిస్ ఇస్ ప్రశాంతి. వెల్కమ్ టు సుమన్ టీవీ యూఎస్ఏ. అమెరికాలో ఫార్మసీస్ ఎలా ఉంటాయి? అసలు ఫార్మసీకి డైరెక్ట్గా వెళ్ళి మనం మెడిసిన్ తీసుకోవచ్చా? ఎందుకంటే యూఎస్లో మనం చూసుకుంటే ప్రతి ఒక్కరిని ఎవరు అడిగినా కూడా డైరెక్ట్గా వెళ్ళి మెడిసిన్ కొనలేము, అక్కడ చాలా డిఫరెంట్ రూల్స్ ఉంటాయి అని అంటూ ఉంటారు. అసలు ఫార్మసీ ఎలా ఉంటుంది లోపల? ఈ ఫార్మసీలోకి డైరెక్ట్గా వెళ్ళి మనం మెడిసిన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక ఫీవర్ కానీ, కోల్డ్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఇండియాలాగా వెళ్ళి మెడిసిన్ తీసుకునే అవకాశం ఉంటుందా అనే విషయాలు చాలామందికి తెలీదు. ఒకసారి చూద్దాం. బటర్ఫ్లై ఫార్మసీ ఇక్కడ ఉన్నది. సో ఈ లోపల ఫార్మసీ ఎలా ఉంటుంది? బటర్ఫ్లై ఫార్మసీ ఫౌండర్ అండ్ CEO టోనీ జన్ ఉన్నారు. సో ఇండియాకి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటని తెలుసుకుందాం. హలో అండి. హలో అండి. ఫార్మసీ అంటే ఇప్పుడు జనరల్గా చాలామంది మన ఇండియన్స్ ఎవరైనా మెడిసిన్ తీసుకోవాలంటే తెలియదు వాళ్ళకి ఎక్కడ తీసుకోవాలి. యూఎస్లో కొంచెం క్రిటికల్, మన వాళ్ళు ముందే భయపడుతూ ఉంటారు ఇక్కడ వచ్చి. సో డైరెక్ట్గా వచ్చి తీసుకోవచ్చు అంటారు ఇక్కడ మెడిసిన్. సో మెడిసిన్స్ 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఓవర్ ద కౌంటర్ ఉంటుంది, రెగ్యులర్ కాఫ్, కోల్డ్, యాసిడ్ రిఫ్లక్స్, పెయిన్, ఫీవర్ ఇట్లాంటి వాటన్నిటికీ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ ఉంటాయి. అదే బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, లేదంటే థైరాయిడ్, క్యాన్సర్ ఇట్లాంటి వాటన్నిటికీ ఏమంటే ప్రిస్క్రిప్షన్ కావాలి. సో ఈ 2 వేరియేషన్స్లో మెడికేషన్స్ ఉంటాయి. సో ఎవరైనా చిన్న మన వాటికి దే కెన్ ఆల్వేస్ కమ్ టు అ ఫార్మసీ, టాక్ టు అ ఫార్మసిస్ట్ అండ్ దే కెన్ గెట్ ద మెడికేషన్స్. వైటమిన్స్ అయినా అట్లా లైఫ్ స్టైల్ మెడికేషన్స్. సీరియస్ ఇల్నెస్, క్రానిక్ వాటికి మాత్రం దే హ్యావ్ టు సీ అ డాక్టర్ అండ్ గెట్ అ ప్రిస్క్రిప్షన్. సో ఓకే, ఇప్పుడు మనకి ఎవరైనా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి తీసుకున్నప్పుడు డైరెక్ట్గా మెడిసిన్ రెడీ ఉండదు. సో అంటే తయారు చేస్తారా? అంటే ఎలా ఉంటుంది దీని ప్రాసెస్ అంతా? సో ఇండియాకి ఇక్కడికి తేడా ఏంటంటే, ఇండియాలో ప్రీ ప్యాకేజ్డ్ మెడికేషన్స్ ఉంటాయి, అంటే 10 ఉన్న స్ట్రిప్స్ లాగా ఉంటాయి. ఇక్కడ మనకేంటంటే ఒక 500 కౌంట్ బాటిల్స్ అట్లా ఉంటాయి. ఎందుకంటే ప్రతి ప్రిస్క్రిప్షన్ ఈజ్ అకౌంటెడ్ ఫర్. సో ప్రిస్క్రిప్షన్ని మనం సిస్టంలోకి టైప్ చేసి ఒక పేషెంట్ వస్తే వాళ్ళది ఒక ప్రొఫైల్ క్రియేట్ చేస్తాం కంప్యూటర్లో. ఆ ప్రొఫైల్లో వాళ్ళు ఏమేమి మెడికేషన్స్, వాళ్ళ పేరు, ఎక్కడ ఉంటారు, డేట్ ఆఫ్ బర్త్, ఏమన్నా మెడికేషన్స్ కానీ ఫుడ్ అలర్జీస్ ఉన్నాయా, అవన్నీ సిస్టంలోకి ఎంటర్ చేసి దాంతోపాటు మనము వాళ్ళు తీసుకునే మెడికేషన్స్ అన్నీ కూడా, ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఒక్కొక్క డాక్టర్ దగ్గరికి వెళ్తాము, స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాము, రెగ్యులర్ డాక్టర్ దగ్గరికి వెళ్తాము, కాబట్టి అన్ని మెడికేషన్స్ ఒక చోటు ఉంటాయి. అప్పుడు ఏమైపోద్ది అంటే వీళ్ళు వేసుకునే మెడికేషన్స్ వేరే మెడికేషన్స్తో ఏమైనా ఇంటరాక్షన్స్ ఉన్నాయా అనేది చూసి అవన్నీ క్లియర్గా ఉన్నప్పుడు మనము ప్రిస్క్రిప్షన్ సిస్టంలోకి టైప్ చేసి వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ బిల్ చేసి ఒక లేబుల్ వస్తుంది. దాన్ని ఈ 500 కౌంట్, 1000 కౌంట్ ఉన్న బాటిల్స్లో నుండి మళ్ళీ ఇంకొక స్పెషల్ ప్యాకేజింగ్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసి అప్పుడు పేషెంట్కి ఇచ్చే ముందు కూడా డిస్పెన్స్ చేసే ముందు మళ్ళీ పేషెంట్ని అడుగుతాం మనం, ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా మెడికేషన్స్ ముందు, కౌన్సిలింగ్ ఇస్తాం, ఎట్లా తీసుకోవాలి, పొద్దున్న తీసుకోవాలా, సాయంత్రం తీసుకోవాలా, తిన్నాక తీసుకోవాలా, తినకముందు తీసుకోవాలా, ఇవన్నీ మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయని చేసి అప్పుడు డిస్పెన్స్ చేస్తాం మెడికేషన్. యూఎస్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే, హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి అంటే డాక్టర్స్ చుట్టూ తిరగడానికి అపాయింట్మెంట్కి ఒక టైం పడుతుంది. సో వాళ్ళు దాన్ని అనలైజ్ చేసి అది ఏ ప్రాబ్లం అని చెప్పడానికి అంతో కొంత టైం పడుతుంది. మనిషి బతుకుంటాడా పోతాడా అనేది ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? సో ఇక్కడ సిస్టమ్ 2 టైప్స్ ఉంటుందండి. సో ఒక ప్రైమరీగా ఒక డాక్టర్, ఎవరికైనా ఒక డాక్టర్ అనేది, చాలామంది మన వాళ్ళు ఏంటంటే ఒక ప్రైమరీ కేర్ ఫిజిషియన్ని పెట్టుకోరు, కానీ ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ యువర్ ప్రైమరీ డాక్టర్. తర్వాత ఎమర్జెన్సీ అర్జెంట్ కేర్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనకు ఆ నోషన్ ఆఫ్ ఇంతకుముందు ఉండేది ఆ ప్రాబ్లం, ఒక అపాయింట్మెంట్ దొరకాలంటే చాలాసేపు పట్టి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఎంత ఎక్స్పెన్సివ్ అవుతుందో తెలీదు అనే ఒక డైలమా ఉండింది. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉంటే మాత్రము మీరు డైరెక్ట్గా మీ ఇన్సూరెన్స్ ఎవరెవరైతే డాక్టర్స్ని కవర్ చేస్తుందో వాళ్ళ దగ్గరికైనా అపాయింట్మెంట్స్ ఉంటే వెళ్ళొచ్చు. లేదు అని అంటే అర్జెంట్ కేర్స్ ఉంటాయి, అది మన కోపేస్ ఇవన్నీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, బట్ రైట్ అవే వెళ్ళడానికి మాత్రం అదొక ఆప్షన్, అది యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీ ఫార్మసీ అన్నీ కూడా డాక్టర్ అదే హాస్పిటల్స్తో టైప్ అయి ఉంటాయి, మీది ఎలా ఉంటుంది? సో మనది ఏంటంటే కైండ్ ఆఫ్ స్పెషలైజ్డ్ ఫార్మసీ. రీటైల్ ఫార్మసీ ఇప్పుడు రెగ్యులర్గా ఇక్కడ ఉండే చైన్స్ లాగా, ఇప్పుడు వాల్గ్రీన్స్, CVS అట్లా మనకు రీటైల్ ఆస్పెక్ట్ ముందు ఉంటుంది. ఆ రీటైల్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎవరైనా దే కెన్ కమ్ ఇన్ టు ద ఫార్మసీ
గెట్ అ ప్రిస్క్రిప్షన్, ఫిల్ ద మెడికేషన్ ఫిల్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇంకొకటి మనం ఏం చేస్తాము అని అంటే ఈ సివియర్గా మెంటల్ ఇల్నెస్ ఉన్న వాళ్ళకి, లేకుంటే డ్రగ్ అబ్యూజ్ చేసే వాళ్ళ కోసము ఓ స్పెషల్ డివిజన్ లాగా మేము సర్వీస్ చేస్తాం. సో వాళ్ళ కోసం కూడా మనము ప్రీ ప్యాకేజ్డ్ మెడికేషన్స్, వాళ్ళకు మల్టీడోస్ ప్యాకేజింగ్ అని అంటారు. అట్లా వీళ్ళు ఎల్డర్లీ పేషెంట్స్ ఉంటారు, కొందరు డిమెన్షియా ఉంటుంది, వాళ్ళు మర్చిపోతూ ఉంటారు మందులు ఎట్లా తీసుకోవాలనేది. వాళ్ళ కోసము మనం ప్రీ ప్యాకేజ్ చేసిన మెడికేషన్స్ మండే త్రూ సండే మార్నింగ్, నూన్, ఈవినింగ్, బెడ్ టైం అట్లా ఒక్కొక్కరు ఒక 18 to 20 మెడికేషన్స్ పైన ఉంటారు. వాళ్ళకు 20 మెడికేషన్స్ వేసుకోవాలి గుర్తుండాలంటే కష్టం కదా. వాళ్ళకు ప్రీ ప్యాకేజ్ చేసి పొద్దున ఎప్పుడు వేసుకోవాలి, మధ్యాహ్నం ఎప్పుడు వేసుకోవాలి, సాయంత్రము పడుకునే ముందు అట్లా ముందే మనం అన్ని వాళ్ళకి ప్యాకేజ్ చేసిస్తే వాళ్ళకి ఈజీ అవుతుంది. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ వీ స్పెషలైజ్ ఇన్. ఇప్పుడు మనకి ఇండియాలో ఫీవర్ వస్తే పారాసిటమాల్ వాడతాం కదా, సో మరి యూఎస్లో ఎలా ఏం వాడాలి? ఈ పారాసిటమాల్ ఇండియాలో పారాసిటమాల్ లాగానే యూఎస్లో కూడా టైలెనాల్ అని దొరుకుతుంది. సో ఇట్స్ కంపేరబుల్ మాలిక్యూల్, సేమ్ టైలెనాల్ వేసుకుంటే దాంట్లో మళ్ళీ సింగిల్ స్ట్రెంత్, డబుల్ స్ట్రెంత్, ఎక్స్ట్రా స్ట్రెంత్ వేసుకుంటే సరిపోతుంది. పాప మా ఇండియా నుంచి వచ్చిన స్టూడెంట్స్ తెలియదు, కొంచెం బేసిక్ మెడిసిన్ మీ నుంచి ట్రై చేస్తున్నా. ఇప్పుడు ఫీవర్కి అయితే టైలెనాల్, మోట్రిన్. ఓకే. కోల్డ్ వచ్చినప్పుడు మీకు జస్ట్ రన్నీ నోస్ అట్లుంది అనుకోండి, జిర్టెక్ అయినా అప్పుడు ఇండియాలో కూడా దొరుకుతుంది. తర్వాత క్లారిటిన్, లోరాటిడిన్ అని దొరుకుతుంది. లేకుంటే మనకు మోస్ట్ కామన్ మనకు తెలిసింది బెనెడ్రిల్, డైఫెన్హైడ్రమిన్ ఏమంటే నిద్ర వస్తుంది. క్లారిటిన్ ఉన్న జిర్టెక్ కొంచెం నాన్ డ్రౌజీ. అలర్జీస్ ఏమన్నా ఉంటే దానికి అలర్జీస్కి అదే కోల్డ్ అలర్జీస్ దానికి అది తీసుకోవచ్చు. కాఫ్ తర్వాత ఇవి ఉన్నప్పుడు డెక్స్ట్రోమిథార్ఫెన్ అని దొరుకుతుంది. కాంబినేషన్ మెడికేషన్స్ ఉంటాయి. సో డిపెండింగ్ ఆన్ ఏ సిమ్టమ్స్ని బట్టి ఆ కాంబినేషన్లో మనము రికమెండ్ చేయవచ్చు. ఇక్కడ వెదర్ చేంజ్ బట్టి కూడా మనకి ఫాల్ సీజన్ ఇవన్నీ పడుతుంటాయి కదా, దానికి ఏమైనా ఎలర్జీస్కి ఏమైనా ఉంటాయి? సో ఇక్కడ మనకి ఇండియాలోకి ఇక్కడికి అదొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే చాలా మంది ఇండియాలో ఉన్నప్పుడు అసలు అలర్జీస్ అనేదే తెలియదు. ఇక్కడికి రాగానే పాలన్ సీజన్ ఉంటుంది. ఆ సీజన్లో మాత్రము చాలా కళ్ళు ఇచ్చి అవడము, కళ్ళలో నుండి వాటర్ రావడము, రన్నీ నోస్, కోల్డ్ రావడము, ఇన్ఫెక్షన్ కాదు, దిస్ ఈజ్ ఆల్ ద హిస్టమిన్ కౌంట్ దట్ గోస్ అప్ ఇన్ ద బాడీ అనమాట. దానికి రెగ్యులర్గా ఫ్లోనేజ్ అనే ఒక నేజల్ స్ప్రే ఉంటుంది. ఫ్లోనేజ్ తర్వాత క్లారిటిన్ కానీ జిర్టెక్ కానీ రోజు కంపల్సరీ, అది ఉన్నా లేకపోయినా సిమ్టమ్స్ ఆ పోలన్ సీజన్ రాకముందు నుండే స్టార్ట్ చేసి ఆ సీజన్ అంతా వేసుకుంటే చాలామందికి బెనిఫిషియల్గా ఉంటుంది. స్టమక్ అప్సెట్ అయితే ఓమిప్రజోల్ అని దొరుకుతుంది, ప్రైలోసెక్, ప్రెవిసిడ్, ప్రైలోసెక్, పెప్టోబిస్మాల్, మన యాంటాసిడ్స్ ఉంటాయి. మన దగ్గర జెలసిల్ ఎట్లుంటుందో ఇక్కడ టమ్స్ అని దొరుకుతాయి. సో అవి వేసుకోవచ్చు. సో చూసారు కదా, బేసిక్ మెడిసిన్ అందరికీ అవగాహన కోసం టోనీ గారు మనం చెప్పేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అలాగే ఇప్పుడు బల్క్ మెడిసిన్ ఎవరైనా ఇప్పుడు ఇక్కడ హాస్పిటల్కి అవన్నీ కూడా మీరు సప్లై చేస్తారా? ఎలా ఉంటుంది అంటే హాస్పిటల్కి అది హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్. సో హాస్పిటల్స్కి కూడా మనం సప్లై చేస్తాం వాళ్ళ రిక్వైర్మెంట్స్ని బట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, యువర్ వాల్యుబుల్ టైం మా సుమన్ టీవీ ప్రేక్షకులకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా మిమ్మల్ని అడిగి మేము మా స్టూడెంట్స్కి చెప్పడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. అబ్సల్యూట్లీ, ఎప్పుడైనా ఎవరికైనా ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆల్వేస్ కాల్. థ్యాంక్ యూ.